ప్రావీణ్య మేడం గారిని సభను ప్రారంభించారు. అందరికీ నమస్కారం. మన సంగారెడ్డి జిల్లా అట్రాసిటీ ల్యాండ్ కేసుల రివ్యూ సమావేశానికి విచ్చేసినటువంటి మన గౌరవ కలెక్టర్ ప్రావీణ్య మేడం గారు, ఐఎస్ గారు, మన ఎస్పీ గారు పంకజ్ ఐపీఎస్ గారు, మన కమిషన్ సభ్యులు హరిశంకర్ గారు, లోకల్ బాడీ చంద్రశేఖర్ గారు, మరి మిగతాలు, మరి ఎస్పీలు, మన డిఎస్పీలు, మరి పత్రికా ప్రతినిధులు, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నమస్కారాలు, జైభీములు. మన గౌరవ టీవీఎంసీ సభ్యులందరికీ, ఇతర దళిత సంఘాల నాయకులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు, జైభీములు. అందరూ కూడా ఈ సమావేశానికి మొదలు అందరూ కూడా ఇంట్రడ్యూస్ కావాల్సిందిగా కోరుతారు. మీ అందరికి వచ్చి అదృష్టం వచ్చింది. మరి డిఎస్ మెంబర్ చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. మరి ఇంకా మరి మీరు లాస్ట్ మీటింగ్ అని చెప్పి నాకు తెలుస్తూ ఉన్నది. తప్పకుండా మరి మీరు కూడా సేవాపరులు కలెక్టర్ నోటిఫికేషన్ ఇస్తారు, మీరు కూడా అప్లై చేసుకొని తప్పకుండా అప్లై చేయండి. నేను జిల్లా ఇన్ఛార్జ్ మాట్లాడతా. మీరు బాగా పనిచేస్తున్నారు. మిమ్మల్ని కూడా మళ్ళీ అంతమంది కాకుండా కొంతమంది కొట్లాడి జీవితంలో పెట్టిస్తా. తప్పకుండా ఆశ్చర్యపడద్దని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కూడా అన్ని విషయాలు సమగ్రంగా రాయాలని కోరుకుంటూ జిల్లాలో ఉంటే మనం తప్పకుండా 1 by 1 అన్ని ఇంకే కూర్చుంటా. అన్ని తీసుకొస్తే కూడా నేను ఎండార్మెంట్ తీసుకోదా 1 by 1 రావాలి, గడప లేకుండా రావాలని కోరుతూ ఉన్నా. జిల్లాధికారులు కూడా ఎవరు కూడా పిటిషన్ అయిపోవద్దని కూడా నేను కోరుతాను. కమిషన్ మరి రివ్యూకి రావడం జరిగింది. ఆనరబుల్ చైర్మన్ బక్కీ వెంకయ్య గారికి, ఆనరబుల్ మెంబర్ కుసరం మీరాదేవి గారికి, ఆనరబుల్ మెంబర్ రాంబాబు నాయక్ గారికి, ఆనరబుల్ మెంబర్ లక్ష్మీనారాయణ గారికి, ఆనరబుల్ మెంబర్ శంకర్ గారికి, అలానే ఆనరబుల్ మెంబర్ రేణుమూర్త ప్రవీణ్ గారికి కొన్ని మెయిన్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో జిల్లాలో అవి SC/ST అట్రాసిటీ కేసెస్ అవ్వచ్చు, అలానే కమిషన్ నుంచి రేపు పాటు SC/ST డిపార్ట్మెంట్స్ నుంచి రావాల్సిన నిధులు అవ్వచ్చు, అక్కడి నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ స్కీమ్స్ ఇట్లాంటివి ఉంటే వాటన్నిటి గురించి కూడా ఈరోజు కమిషన్ రివ్యూ చేయడానికి రావడం జరిగింది. సార్ ఫస్ట్ మీ ఓపెనింగ్ రిమార్క్స్ ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో SC/ST అట్రాసిటీ కేసులు, ల్యాండ్ కేసులపై రివ్యూ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా జూలై 30వ తేదీ లోపల ల్యాండ్ సమస్యలు గాని, పోలీస్ కేసులు గాని మరి నివేదికలను పూర్తి చేసి పంపించాలి. అన్ని రిపోర్ట్ కూడా తయారు చేసి అన్ని కేసులలో పురోగతి సాధించాలని చెప్పి కూడా కలెక్టర్ ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి నెల చివరి వారంలో సివిల్ డే జరపాలని, ప్రతి 3 నెలలకోసారి డివిజన్ మీటింగ్ జరపాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. మరి శాఖాపరమైన అధికారులు కూడా హాజరు కావాలి. సివిల్ ల్యాండ్ డేస్కు తప్పకుండా తహసీల్దార్ హాజరు కావాలి, SI హాజరు కావాలి. ఎవరు హాజరు కాకున్నా గానీ ఆ యొక్క అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము. అంత అవసరమైతే వారికి ఒక రిపోర్ట్ ఇచ్చి కూడా వాళ్ళను అవసరం సస్పెండ్ చేయిస్తాం తప్ప వాళ్ళని వెనుకాడు చేయము. తప్పకుండా మీరు అందరూ కూడా తప్పకుండా సివిల్ రైట్ యొక్క అధికారులకు హాజరు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. మరి SC/ST కేసులు ఎవరు అసత్వం వహించిన కఠినమైన చర్యలు ఉంటాయని తెలియడం జరిగింది. మరి సప్లాన్ నిధులు పక్కదారి పెడితే మాత్రం తప్పకుండా వారి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం. మరి SC/ST ఉద్యోగులు ROR ప్రమోషన్ల విషయంలో, రోస్టర్ విషయంలో ఏ అధికారి అలసత్వం వహించినా అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి SC/ST కమిషన్ ఎవ్వరు వైలేట్ చేసినా, చట్టాలు ఉల్లంఘించినా, ఏ అధికారి SC/ST కేసు అలసత్వం వహించినా కఠినమైన చర్యలు ఉంటాయి. అవసరమైతే ఎంతకైనా వాళ్ళని శిక్ష పడడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై హింద్.